హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న సీనియర్ బ్యూటీస్. అవసరమైతే ఖాళీగా కూర్చుంటాం కానీ అనవసరంగా మా డిమాండ్ మాత్రం తగ్గించుకోం అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. కెరియర్ చివరి దశకు వచ్చినప్పుడు 10% డిస్కౌంట్ ఇవ్వడం మార్కెట్ మంత్రం. కానీ ఇక్కడ సీన్ రివర్స్లో జరుగుతుంది. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా సీనియర్ హీరోయిన్స్ మాత్రం సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు, మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్. కాజల్, సమంత, అనుష్క, రష్మిక మందన తీరు ఇలాగే ఉన్నప్పుడు సాధారణంగా ఆఫర్స్ రానప్పుడు డిస్కౌంట్స్ ఇస్తుంటారు. కానీ మనోళ్ళు మాత్రం డిఫరెంట్. ఖాళీగా కూర్చుంటాం తప్ప నో రిబేట్ అంటున్నారు. జవాన్ తర్వాత ఒక్క సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు నయనతార. సమంత అయితే తగ్గేదేలే అంటున్నారు. పుష్పలో ఒక్క పాటకే 1.20 కోట్ల వరకు తీసుకున్న ఈ బ్యూటీ సిటాడెల్ సిరీస్ కోసం 10 కోట్లు చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే సినిమాకు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈమె ఫోకస్ అంతా ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉంది. మరోవైపు కాజల్ సైతం 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక విశ్వాంబర కోసం త్రిష 4 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. సీనియర్ హీరోలకు త్రిష బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు. పైగా ఇప్పుడు 1/2 డజన్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. ఇక అవకాశాలు తగ్గిన సినిమాకు 3 కోట్లకు తగ్గనంటున్నారు పూజా హెగ్డే. అనుష్క శెట్టి రేంజ్ ఎప్పుడు 4 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. రష్మిక కేర్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయారు. ఏదేమైనా సీనియర్స్ రాజ్యం నడుస్తుంది ఇప్పుడు. Hi, I am Pooja, movie heroine. Please like, share and subscribe Maguva TV. Thank you.